Question number 2. What is the rate of simple interest and on a sum of third year ki rate of on a certain sum for third year మూడవ సంవత్సరానికి ఎస్ఐ ఇచ్చారు ఎంత అంటే 1750 థర్డ్ ఇయర్ కి అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 2 years కి అంటే ఫస్ట్ సెకండ్ కలిపి 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 3622.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మూడవ సంవత్సరానికి బారు వడ్డీ ఇచ్చారు 1750 రెండు సంవత్సరాలకి కలిపి అంటే ఫస్ట్ ఇయర్ కలిపి సెకండ్ ఇయర్ కలిపి కాంపౌండ్ ఇచ్చారు వడ్డీ రేటు ఎంత పోల్ యాక్టివేట్ చేస్తున్నాను పోల్ యాక్టివేట్ చేస్తున్నాను బి ఫాస్ట్ ఆఫ్ పోల్ యాక్టివేట్ చేస్తున్నాను యాక్టివేట్ చేయండి రఘువీర్ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ రఘువీర్ ఇచ్చారండి ప్రియా కరెక్ట్ ఆన్సర్ ప్రియా కరెక్ట్ ఆన్సర్ రఘువీర్ కరెక్ట్ ఆన్సర్ సుజిత్ కరెక్ట్ ఆన్సర్ ముగ్గురు కరెక్ట్ ఇచ్చారు ఇప్పుడు దాకా Sandy correct answer. Mahesh correct answer. Swati correct answer. 5 seconds unnayinga. 6, that's all. Swati, you are the person 3 out of 3 correct amma. Anjaneyulu 2 correct. Raghuveer, Srikanth Gaur, Raitu Vidya, andaru 2 and Sandy 2 correct. Yeah, let's start now. Sorry. Look now. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి మన పాయింట్స్ ఏంటంటే చూడండి బారు వడ్డీలో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకున్న పాయింట్స్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వాజ్ సేమ్ బారు వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ అనేది ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వాజ్ సేమ్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రతి సంవత్సరం వడ్డీ ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్ ఇంక్రీజింగ్ మోడ్ సేమ్ ఉండవు ప్రతి సంవత్సరం వడ్డీ మీద వడ్డీ యాడ్ అవుతా ఉంటుంది కానీ ఇంకొక పాయింట్ ఉంది ఎస్ఐ అయినా సిఐ అయినా ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ సేమ్ ఈ బేసిక్ పాయింట్స్ మీకు తెలుసుండాలి యా ఇంకోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో సిఐ అనేది జీపీలో ఉంటుంది ఈ విషయం తెలుసా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో సిఐ అనేది జీపీలో జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుంది అది కూడా తెలుసుకోవాలా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నా ఇక చూడండి ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం థర్డ్ ఇయర్కి ఎస్ఐ ఇచ్చారు 1750 అంటే ఎస్ఐ ఫస్ట్ ఇయర్ ఎస్ఐ సెకండ్ ఇయర్ ఎస్ఐ థర్డ్ ఇయర్లో వాడు ఎస్ఐలో థర్డ్ ఇయర్ ఇచ్చారు 1750 అవును థర్డ్ ఇయర్ 1750 అంటే మరి ఫస్ట్ ఇయర్ ఎంత సెకండ్ ఎంత ఎస్ఐ బారు వడ్డీ ఫస్ట్ ఇయర్ ఎంత సెకండ్ ఎంత ఏదైనా సేమే అండి బారు వడ్డీలో ప్రతి సంవత్సరం సేమే ఉంటాయి ఓకే ఇది బారు వడ్డీ ఇక చక్రవడ్డీ మాడదాం చక్రవడ్డీ రెండేళ్లకు కలిపి 3626.5 రెండేళ్లకు కలిపి చక్రవడ్డీ ఈ ఫస్ట్ ఇయర్ ఈ సెకండ్ ఇయర్ కలిపి 3600 ఎంత ఇచ్చారండి 22.5 రెండేళ్లకు కలిపి అవును మరి ఫస్ట్ ఇయర్ ఎంత చక్రవడ్డీ ఎస్ఐ అయినా సిఐ అయినా ఫస్ట్ ఇయర్ సేమ్ అని ఆల్రెడీ చెప్పినా నేను ఎస్ఐ అయినా సిఐ అయినా ఫస్ట్ ఇయర్ సేమే 1750 ఇక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ 1750 ఉంటుంది ఇంకా వడ్డీ మీద వడ్డీ యాడ్ అవుతుంది ఈ రెండు కలిపి ఇక్కడికి 3600 అండి అది తీసేస్తే ఆ 3600 తీస్తే 122.5 ఏంటి 122.5 ఇదే వడ్డీ మీద వడ్డీ ఈ 122.5 ఏంటండి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలి అంటే 122.5 అనేది 1750 మీద ఎంత పర్సెంటేజ్ సో క్లియర్గా 12250 by 1750 ఇక క్యాలిక్యులేషన్ రాకపోతే డిజిటల్ సమ్మర్ యూజ్ చేయండి
0 0 కట్ చేయి. 5 7 9 కట్టు 1 మిగిలిపోయింది. 7 8 9 కట్టు 4 మిగిలింది. 1/4 వచ్చింది. 4 వస్తే ఇంటూ 7 చేయండి. 4 7 28 2 + 8 10 1 + 0 1. ఇక్కడ 7 వచ్చిందండి. ఇంకా 7 రావాలి. ఆప్షన్లో 7 రావాలి. ఆప్షన్ డి ఆన్సర్. ఆప్షన్ డి అనేది ఆన్సర్. క్లియర్? క్యాలిక్యులేషన్ చేయకుండా ఎలా చేయాలో కూడా చూపిస్తున్నా మీకు. రైట్. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. An alloy is made up of metal mixing A costing 2000 rupees and metal B costing 400 rupees kg in the ratio 3:1. రెండు అల్లాయిలు ఉన్నాయండి. ఒకటి అల్లాయి ఏ, ఒక అల్లాయి బి. దీని కాస్ట్ 2000 రూపాయలు, దీని కాస్ట్ 400 రూపాయలు అండి. ఈ రెండింటిని కలిపాను. ఏ రేషియోలో? 3:1 రేషియోలో కలిపానండి. ఈ రెండింటిని కలిపాను, 3:1 రేషియోలో కలిపాను. కలిపిన తర్వాత ఈ మిశ్రమం వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ 8 kg కిలోగ్రామ్ ఆఫ్ అల్లాయి? 8 kgల యొక్క కాస్ట్ ఎంత అని అడిగారు. ఈ మిశ్రమం కాస్ట్ ఎంత అని. ఈ లోహం ధర ఎంత అంటే 2000 రూపాయలు, ఈ లోహం ధర 400 రూపాయలు. ఈ రెండింటిని కలిపాను, 3:1 రేషియోలో కలిపాను. మిక్చర్ వచ్చింది. ఆ మిక్చర్ కేజీ కాస్ట్ అడగదా, 8 kgల కాస్ట్ ఎంత అని అడిగాను. అది క్వశ్చన్. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. రెస్పాండ్ ఆన్సర్. ప్రసాద్ చిన్న కరెక్ట్ ఆన్సర్. మణిరత్నం కరెక్ట్ ఆన్సర్. గణేష్ కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ కరెక్ట్ ఆన్సర్. శాండీ కరెక్ట్ ఆన్సర్. బిపిన్ చక్రవర్తి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దాకా 6 కరెక్ట్ ఆన్సర్ చూడడం జరిగింది. 6 people have given correct answers. Yes, sir. Swati, you are in top position. Very good. Swati, you are from Dilshad, Swati. Raghuveer, Sandy, Bipin, Boilpal Anjali, Shrikant, Prasad Chinna, Raitavita Shravan, Funny PK, our feeling Mandaratnam are the top 10 people. Yeah, look. Super idea. Multiple of 8 అన్నారు. Our feeling మీ ఐడియా ప్రకారం చూస్తే మల్టిపుల్ ఆఫ్ 8 అన్నావు. ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 8 ఉంది. ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 8 ఉంది. ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 8 ఉంది. ఇది ఒక్కటి కాదు అని మాత్రం చెప్పగలను. నువ్వు చెప్పిన ఆ వర్డ్ ప్రకారం సార్ ఆన్సర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 8 అన్నారు కాబట్టి బి మాత్రం కాదు అని మాత్రం చెప్పచ్చు. మరి 3 ఉన్నాయి. ఒకటే ఉంటే నువ్వు అన్నట్టుగా ఏదైనా యూజ్ అయ్యేది. పర్వాలేదు, ఏం కాదు, చూడండి సరే. ఇది క్లియర్ గా ఏ కాన్సెప్ట్ స్వాతి? ఏ కాన్సెప్ట్ యూజ్ చేసావు అమ్మా స్వాతి? ఈ క్వశ్చన్ చేయడానికి నువ్వు ఏ కాన్సెప్ట్ యూజ్ చేసావు? నాకు నచ్చాలా చెప్పు. హాయ్ మిస్టర్ గౌ. What concept you are using to solve this question? We have 2 alloys are there. One alloy costs 2000, other alloy costs 400. These two are mixed in the ratio 3:1. So clearly Niki question chudani, you should identify this question belongs to allegations and mixtures. Cost of first variety 2000 rupees, cost of second variety 400 rupees, and these two are mixed in the ratio of 3:1. I want the mixture cost first of all. I want the mixture cost. ఈ మిక్చర్ కాస్ట్ కావాలి. ఎలిగేషన్ లో మిక్చర్ కాస్ట్ అయితే ఎలా చేయాలి? 2 రకాలు చేసుకోవచ్చు, 2 రకాలు చేయొచ్చు. కేజీ 2000 లెక్క 3 కేజీలు తీసుకో. కేజీ 400 రూపాయల లెక్క 1 కేజీ కలుపు. 2 రకాలు చేసుకోవచ్చు మసాలి. 3 రోజులు 6000 రూపాయలు, 1 కేజీ 400 రూపాయలు, మొత్తం 6400 రూపాయలు 4 కేజీలు. సో కేజీ కాస్ట్ ఎంత అంటే 1600. ఇలా చేయొచ్చు, ఒక రకం ఇలా చేయొచ్చు. అది వద్దు సార్ అంటే ఇంకో రకంగా చేసుకోవచ్చు. కేజీ కాస్ట్ 2000, కేజీ కాస్ట్ 400 అండ్ బోత్ ఆర్ మిక్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. ఐ వాంట్ మిక్చర్ కాస్ట్ అన్నాడు. ఈ మిక్చర్ కాస్ట్ కావాలంటే డిఫరెన్స్ తీసుకోండి. ఎలా అంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 1600 రూపాయలు. అది 3:1 రేషియో డివైడ్ చేయండి. మొత్తం 4 పార్ట్స్ 1600 కాబట్టి ఒక పార్ట్ 400. ఇది 400. ఈ రేషియో నుంచి వాల్యూస్ తీసుకుందాం. ఇది 400 అండి, ఇది 1500. అవసరం ఒక వాల్యూ చాలండి. బిగ్గెస్ట్
మైనస్ స్మాలెస్ట్ ఈక్వల్ టు 400 అంటే ఇది ఎంత అవ్వాలి 1600 అవ్వాలి. అది ఇది సేమ్ చూసుకోండి, ఇలా చేస్తే అది వచ్చింది 1600. ఏంటి మిక్చర్ కాస్ట్ కేజీ మిక్చర్ కాస్ట్ 1600. నా క్వశ్చన్ 8 కేజీలు కాస్ట్ ఎంత అన్నాడు. అంటే 8 ఇంటూ 1600, 8 16 128, 12,200 రూపాయల ఆన్సర్. క్లియర్?